ఏళ్లకెళ్ళి ఎన్నికల ప్రచారంలో ఉన్నాను. 40 ఏళ్లకెళ్ళి విద్యార్థి రాజకీయాలు కాల్చని నేను కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ధర్మభిక్షం గారు నల్గొండలో పోటీ చేస్తే ఆలేరు శాసనసభ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నేను పోదులు 90-91 యాజ్ అడ్వకేట్ గా నెల రోజులపై పనిచేద్దాము. మోటార్ సైకిల్ మీద స్కూటర్ల మీద తిరుక్కుంటూ నాకు అనుభవం ఉన్నది. దీంట్లో ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా పెద్ద గడబడ అంత హల్చల్ ఉండదు. కానీ ప్రజలకు సన్నద్దం చేయాల్సిన అవసరం మీ మీద ఉన్నది. కాబట్టి ఆ పాంప్లెట్స్ అన్ని కూడా గంగుల గారు మేమందరం ఆలోచిస్తాము. మనకు 100 యూనిట్లకు ఓటర్స్ ఉన్నారు, బూత్ కమిటీస్ ఉన్నాయి. దయచేసి ఏదో ఒక 2-3 రోజులు ఒక డేట్ డిక్లేర్ చేసుకుందాం. ఇంటికి ఆ పాంప్లెట్ ఇద్దాం. ఎట్లయితే ఆయన సంజయ్ తర్వాత మోడీ గారిది పువ్వు గుర్తు రామాలయం ఎట్లయితే ఇంటికి పెట్టుకోమన్నాడో అది నువ్వు చేసిన కార్యక్రమం, ఇది మేం చేసిన కార్యక్రమం చెప్దాం మనం. మొన్న ఆయన ఒక పాంప్లెట్ తీసిండు. నేను ఏం చేసిండు అని చూసిన ఐమాక్స్ లైట్లు, జాతీయ ఉపాధి హామీ పథకము, తర్వాత అంగన్వాడీలకు ఇంత, అది ఏ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన హక్కు. అది PMGSY రోడ్లు అవి ఎవరు నువ్వున్నా నేనున్నా రేపు ఎవరున్నా అవి వచ్చేటే. నీ సొంతంగా ఆలోచన చేసినటువంటి కార్యక్రమము ఒక్కటి చూపి 5 రూపాయలదో అని అడుగుతుంది. ఇంకా చివరిగా వినోదన్న ఇక్కడ పుట్టలేదు, వినోదన్న నాన్ లోకల్ అని మొదలుపెట్టాడు. ఓడిపోతాడు భయంతో మొదలుపెట్టేటువంటి కార్యక్రమం ఇది. నువ్వు పుట్టక ముందు నేను పుట్టా కరీంనగర్లో. నా తల్లి కడుపులోకి వెళ్ళి వచ్చిన ఫస్ట్ కరీంనగర్ గాడుపు పీల్చింది నేను. కొంతమంది ఉండొచ్చు ఇక్కడ, నాకంటే పెద్దోళ్ళు ఎవరు ఉంటే ఉన్నారో లేరు తెలియదు. నేను ఫస్ట్ మీ అందరికంటే కూడా చెప్తున్నా, కరీంనగర్ నీళ్లు కరీంనగర్ గాడుపు పీల్చింది నేను. కరీంనగర్ హాస్పిటల్ పుట్టి ఎందుకంటున్నాను నాన్ లోకల్? ఓకే, నీ ఆర్గ్యుమెంట్ చెప్తా. ఇలా కరీంనగర్ పార్లమెంట్ 5 జిల్లాల్లో ఉన్నది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, హన్మకొండ 5 జిల్లాలలో ఉన్నది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం. నేను 2004లో ఎంపీ అయిన మొదటి రోజు నన్ను పత్రికా విలేకరులు అడిగినరు, మీరు గెలిచినందుకు ఎట్లా సంతోషపడుతున్నారంటే నా ఫస్ట్ రియాక్షన్ చెప్తా మీకు. నేను నా పార్లమెంట్ నియోజకవర్గం హన్మకొండ ఎట్లాంటిదంటే, నా పుట్టుకకు కారణమైనటువంటి నా తల్లి కరీంనగరు, నా పుట్టుకకు కారణమైనటువంటి మా తండ్రి వరంగలు, ఎట్లయితే నా పుట్టుకకు వరంగలు కరీంనగరు, నా పార్లమెంట్ నియోజకవర్గం కూడా గట్లే ఉన్నది. హన్మకొండ పార్లమెంట్ నియోజకవర్గము కొన్ని అసెంబ్లీ సీట్లు వరంగల్ ఉన్నాయి, కొన్ని కరీంనగర్లు ఉన్నాయి. నేను 2004లోకి మాలకొండూరు దానికే ఎంపీని. నేను శంకరపట్నంకి ఎంపీ, జమ్మికుంటకే ఎంపీ, వేణువంకకి ఎంపీ, కమలాపురానికి నేను ఎంపీ 2004లో నేను. సో 2 జిల్లాలకు నా పుట్టుక కారణము, 2 జిల్లాల ఎంపీని నేనని చెప్పి పత్రికా విలేకరికి 2004 మేలో చెప్పిన. నేను 20 ఏళ్ల కింద చెప్పిన. ఇలా పొన్నం ప్రభాకర్ కూడా ఇదే మాట్లాడి మొన్నదాకా నాన్ లోకల్ నేను ఇక్కడ పోటీ చేసిండు. మొన్న ఎక్కడ పోటీ చేసిండు? హుస్నాబాద్. మరి నేను అంటలేను నువ్వు నాన్ లోకల్ అని, నువ్వు అన్నావు నన్ను, నేను అంటలేను నేను. ఎందుకంటే ప్రజాప్రతినిధి అనేవాడు ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు. నిజంగా ప్రజాప్రతినిధి ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు. నేనంటున్నా, బండి సంజయ్ గారు, మీ మోడీ ఎక్కడి నుంచి పోటీ చేసిండు? వారణాసి. ఆయన రాష్ట్రం ఏంది? గుజరాత్. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసిండు? ఉత్తరప్రదేశ్. ఇట్లా నేను 50 మంది పేర్లు చెప్తా బీజేపీ వాళ్ళు. అరుణ్ జైట్లీ ఢిల్లీ ఓడు ఎక్కడ పోటీ చేసిండు? అమృత్సర్లో పోటీ చేసిండు. స్మృతి ఇరానీ బొంబాయి పోటీ చేసింది. ఇక్కడ 50 పేర్లు చెప్తా నేను. రాజకీయ నాయకుడు. ఇంకా సోనియమ్మ ఎక్కడ పుట్టింది? ఇటలీలో పుట్టింది. మన కోడలైంది. గౌరవిస్తున్నాం మనం. కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు.
ఓడిపోయేటువంటి భయాందోళన మాట్లాడుతున్నాడు బండి సంజయ్. మొన్న ఒక పత్రికా విలేకరు అడిగినాను, అన్నా మా బండి సంజయ్ ఈ మధ్య బాగా తిరుగుతుండే నీ వల్ల అన్నాడు. అరే నా వల్ల ఏందో నే అన్నా, నువ్వు బాగా తిరుగుతున్నావు కాబట్టి ఆయన తిరుగుతాడు అన్నాడు. 2009లో నేను వచ్చి ఫస్ట్ పోటీ చేస్తా, ఇక్కడ ఓడిపోయినా. 2014 వరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగినా, 2014లో గెలిచినా, 2019 వరకు ఎంపీగా ఉన్నా. 2019లో నేను ఓడిపోయినా, బండి సంజయ్ గారు గెలిచిండ్రు. 2019 నుండి 2024 వరకు ఈ రోజు వరకు కరీంనగర్ జిల్లాలో నేనెక్కువ ఉన్నాడా, బండి సంజయ్ ఎక్కువ ఉన్నాడా? కమాన్, పత్రికా విలేకరులు పేపర్ రోజు పేపర్లు తీసి చూడండి. 2019లో నేను ఓడిపోయినా, నేను కరీంనగర్ లో నియోజకవర్గంలో ఉన్నా. నువ్వు ఓడిపోయినావు ఎమ్మెల్యేగా, మళ్ళొచ్చి తిరుగుతాను ఇప్పుడు. ఇవన్నీ నాకు మాట్లాడబుద్ధి కాదు. యాక్చువల్ గా నువ్వు ఇరిటేట్ చేసినావు కానీ మాట్లాడుతున్నా. నేను ఇంకా మాట్లాడతా, చాలా విషయాలు నా దగ్గర ఉండే, చాలా విషయాలు మాట్లాడడానికి.